హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇది మండే వ్లాగ్ అండి. మండే మార్నింగే చూసారా ఎలా ఉందో. నైట్ వాన పడడం వల్ల ఇల్లంతా మనీ ప్లాంట్లో మట్టి గట్రా అంతా వచ్చేసి చూసారా ఎలా ఉందో. ఇప్పుడు నేను ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఇవి కూడా మొత్తం ఈ సోఫా సెట్ల మీద బాగానే ఉంటుందండి. డైనింగ్ టేబుల్ చూసారా ఎలా ఉందో. ఇది ఎన్నిసార్లు సర్దినా ఇలాగే ఉంటుంది. ఇలా తీసి పక్కన పెడతాను, మళ్ళీ డైనింగ్ టేబుల్ మీదకి అన్నీ వచ్చేస్తాయి. మీ ఇంట్లో కూడా అలానే ఉంటాయా? డీమార్ట్ సామాన్లు తెచ్చామన్నాం కదా, అవి ఇవన్నీ అయిపోయిన తర్వాత అవి కూడా క్లీన్ చేయాలి. చూసారా డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఎలా ఉందో. బెడ్ మొత్తం అంతా ఎలా ఉంది. ఫస్ట్ అయితే నేను ముందు టీ పెట్టుకొని తాగేసి అప్పుడు మిగతా పని స్టార్ట్ చేస్తాను. గ్రోసరీ తెచ్చాను కదండి, అది నాకు ఎలాగైనా 2-3 months వస్తుంది. అందువల్ల సన్సైడ్ మీద ఉన్న డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు, స్టీల్ డబ్బాలు కలిపి ఎప్పుడైపోతే అప్పుడు నేను కొత్తవి ఏవైనా తెస్తే అవి తోమేసి ఎండబెట్టేసి అప్పుడు వేసుకుంటానండి. నైట్ తోమని గిన్నెలు ఉన్నాయి కదండి, అవన్నీ నైటే వాష్ చేసాను. కానీ మార్నింగ్ అవన్నీ ఎక్కడ సర్దేస్తేనే మనకి గ్లాస్ కానీ స్పూన్ కానీ ఏవైనా అందుబాటులో ఉంటాయి. లేదంటే అస్తమానం బయటికి లోపలికి తిరుగుతూనే ఉండాలి. గిన్నెలు సర్దేసిన తర్వాత మిగతావి గిన్నెలు సర్దేసిన తర్వాత టీ పెట్టుకోవాలన్నాను కదండి. టీ పెట్టుకొని ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు బయట కూర్చొని టీ తాగేసి అప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ చేస్తానండి. నా మార్నింగ్ ఇలా ఉంటుంది. ఈ టీ తాగేటప్పుడు బయటన కాసేపు కూర్చుంటాను. ఏం చేయాలన్నది ఫస్ట్ ఒక ఆర్డర్లో పెట్టుకుంటానండి. అలా టీ తాగుతాను, ఇప్పుడు ఈ పని చేయాలి అనేసి పెట్టుకొని దాన్ని బట్టే నేను పని స్టార్ట్ చేస్తానండి. ఇక్కడ చెట్టుకు పువ్వు ఉంది కదండి, రివర్స్లో ఉందేంటి అని చూసానంటే ఒకవేళ తెగిపోయి పడిపోయిందా అని చూస్తున్నానండి. అది డౌన్ ఇలా వంగిపోయి ఉందండి, బరువు వల్ల అలా దిగిపోయి ఉంటుందండి. అయితే డబ్బాలన్నీ బయట పడేసుకొని ముందు తోమేస్తున్నానండి. ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంటుంది కదండి. ముందు తోమేసి అవి ఆరబెట్టేసామంటే అవి ఆరుతూ ఉంటాయి. మన పని కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఈలోపు నెక్స్ట్ ఈ డబ్బాలు తోమేసిన తర్వాత బట్టలు కూడా వేసేసానండి. ఎందుకంటే బట్టలు మార్నింగ్ లేవగానే వేసేసాను. ఈ డబ్బాలు తోమిన తర్వాత బట్టలన్నీ తీసి నేను వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు ఫుల్ వాష్ పెట్టనండి. వాష్ ఫుల్గా పెడతానండి. జాడిచ్చేది మాత్రం మళ్ళీ నేను లాస్ట్లో 1 time జాడించుకుంటానండి. ఈ డబ్బాలన్నీ తోమేనని చెప్పాను కదండి, అవన్నీ తోమేసి అలా ఎండబెట్టేసాను. ఎండబెట్టేసిన తర్వాత ఈ వాషింగ్ మిషన్లో బట్టలు తెచ్చుకొని అవి జాడించుకున్నానండి. జాడించుకుంటే అంటే ఏవైనా ఎక్కడైనా ముడతల్లా ఉన్నా అవన్నీ పోతాయి అనేసి నేను మళ్ళీ 1 time జాడించుకుంటానండి. నీళ్ళ మంది ఏమైనా పెట్టి ఉంటే ఆ జాడించేటప్పుడే పెట్టేస్తానండి. డబ్బాలన్నీ అలా గిన్నె స్టాండ్లో పెట్టాను కదండి, వాటర్ ఎక్కడైనా ఉండిపోద్దేమో అని మళ్ళీ ఆ గిన్నె స్టాండ్లో నేను తీసి మళ్ళీ సపరేట్గా దానికి సపరేట్గా ఆరబెట్టానండి. చెప్పాను కదండి ముందు గిన్నెలు బట్టలు అవన్నీ అయిపోయిన తర్వాత డీమార్ట్ సామాను తెచ్చాను కదా, ఇవన్నీ వంపేసి నేను అసలు డీమార్ట్కి వెళ్ళింది అవసరమైనవి తెద్దామని వెళ్ళానండి. కానీ అనవసరం తగిలిందండి. ఏందైనా అంతేనండి, తక్కువ వాడి కంట ఎక్కువగా అట్రాక్షన్ అయిపోయి మిగతా సామాన్లే ఎక్కువ కొంటామండి. ఇదైతే నేను చారు తాలింపులకి గట్రా చిన్నవి ఉంటాయి కదండి, అవి కొందామని వెళ్ళాను. తర్వాత ఇది చూసాక బాగా అనిపించింది. ఎందుకంటే ఇది తాలింపు వేయనాకి బాగుంటుంది, ఆమ్లెట్ గట్రా వేసుకోనాకి చక్కగా బాగుంటుంది. ఇది కూడా నా దగ్గర ఉందండి, కానీ స్టాండ్ ఉంది కదండి అది ఊడిపోయింది. అది ఊడిపోవడం వల్ల ఇది మజ్జిగ గుత్తి అయితే అండి నా దగ్గర ప్లాస్టిక్ ఉందండి. ప్లాస్టిక్ ఒక్కొక్కసారి ఆ లోపల క్లీన్ చేయలేకపోతున్నానండి. వేడి నీళ్ళలో గట్ట పెట్టినా బాగోదు కదా అని నేను ఈ స్టీల్ తీసుకున్నానండి. మొత్తం గ్రాసరీ సర్దిసిన తర్వాత ఎలా ఉందో చూసారా. మళ్ళీ ఆ డబ్బాలు అక్కడ పెట్టేసి ఈ తెచ్చుకున్న గ్రాసరీ కూడా ఎండలో పెట్టానండి. ఎందుకంటే మనం 2 నెలలు ఉంచుతాం కాబట్టి అవి బూజు పట్టకుండా పాడవకుండా ఉంటాయని వాటితో పాటు ఇవి కూడా ఎండలో పెట్టామంటే కొంచెం వేడిగా ఉండి బాగుంటాయండి. మనం 2 నెలలు కాకపోతే 3 నెలలు అయినా ఉంచుకోవచ్చు. చూసారా ఎలా క్లీన్ చేసాం. మొత్తం అంతా క్లీన్ చేసి తడిగుడ్లో పెట్టుకుని ఈ లోపల 1:30 అయిపోయిందండి. అందువల్ల ముందు వంట చేసేద్దాం. వంట చేసిన తర్వాత అవి డబ్బాలో వేసుకుందాం అనేసి వంకాయలు చెప్పాను కదండి ముందు రోజు కూరగాయలన్నీ తెచ్చుకున్నానని. వంకాయలు ఉన్నాయండి, వంకాయలు అందులో కొంచెం పిక్కలు కూడా ఉన్నాయండి. ఇప్పుడు పిక్కలు కొత్తగా వస్తాయి కదండి, బాగుంటాయి, టేస్ట్గా ఉంటాయి. అందువల్ల పిక్కలు వంకాయ కూర వండేసండి. లోపు ఈ గ్రాసరీ డబ్బాలు ఇవన్నీ ఎండబెట్టాను కదా, ఎండ చాలా ఎక్కువగా ఉందండి. మార్నింగే ఎక్కువ వచ్చేసింది. నేను ఈ కర్రీ అయిపోయిన తర్వాత అవి సర్దేద్దాం అనుకొని ముందు వంట చేసేస్తున్నాను.
if we try to, we can make it. But don't we ever just take some chances and stop your thinking and start your living. Get your shoes on, we're going dancing. These little problems, we could solve them. Try another, but I know you've got one. But there's no hurry, the lights calling. In the van we're driving to Austin. చెప్పాను కదండి, డబ్బాల్లో కూడా వేసిన తర్వాత ఒక పావు గంట అలా ఉంచానండి. అంటే ఈలోపు లోపల వంట చేస్తున్నాను కదండి, వంట పని కూడా అయిపోవాలని అక్కడికి వెళ్ళేలోపు ఈ డబ్బాల్లో సర్దేసి ఇవి కూడా ఎండలో పెట్టానండి. ఈ తర్వాత నేను లోపలికి వచ్చేసరికి వంకాయలు మగ్గాయండి, అన్నం కూడా ఉడికిపోతుంది. ఈ కూరలో గరం మసాలా, కారం కూడా వేసేసి కొంచెం వాటర్ వేసేసి మగ్గించుకుంటే దగ్గరికి కూర రెడీ అండి. వంట కూడా అయిపోయి వచ్చింది. ఇంకా డబ్బాలు సర్దేయడమేనండి. రెడీ అయిపోయిందండి. ఈలోపు డబ్బాల్లో అన్నిటినీ పేర్చేసాను కదండి. ఈ డబ్బాలతో మనకు కొంచెం అందంగా ఉంటాయని చూస్తాం, కానీ అవి ఓపెన్ చేసి చూడాలండి ఏ వస్తువు ఏముందో అని. చూడడానికి బాగుంటాయి కానీ మనం పేర్లు రాసుకోకపోతే ఇంకా అందులో ఉన్న వస్తువు అందులోనే ఉండిపోద్దండి. ఇంకా అది ఎందుకు పనిచేయదు, మనకే గుర్తుండదు పలానా వస్తువు గుర్తుందని. అందుకని నేను ఈసారి ప్లాస్టిక్ డబ్బాల మీద, స్టీల్ డబ్బాల మీద కూడా రాసానండి. స్టిక్కర్లు అలాగా పేపరే కట్ చేసి అలా రాసానండి. కాకపోతే ఏంటంటే స్టీల్ డబ్బాలకు అంటుకున్నాయి కానీ ప్లాస్టిక్ డబ్బాలకి ఊడిపోతూ ఉండేయండి. లోపు కూర కూడా అయిపోయింది. ఈ కూర అయిపోయిన తర్వాత ఉదయం టిఫిన్ చేసిన వీడియో స్కిప్ అయిపోయినట్టుందండి. అది పెట్టడం మిస్ అయిపోయాను. అందుకే మళ్ళీ మీరు టిఫిన్ చేయలేదా ఇప్పుడు మార్నింగ్ నుంచి ఇదే పని చేసుకుంటూ ఉండిపోయింది, మధ్యలో తినడం మానేసింది అనుకుంటారు. అది కూడా టిఫిన్ కూడా అయిపోయింది. చూసారా డబ్బాలన్నీ అలా నీట్గా సర్దేశాము. మొత్తం అక్కడ అంతా క్లీన్ చేసి చీమల మందు ఫస్ట్ కిందనే వేసామండి. ఎందుకంటే మనం డబ్బాలకి అందులో ఎండబెట్టి వేసినా కానీ చీమలన్నీ. సో ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.